వారణాసిలోని జ్ఞానవాపి మసీదు కేసులో వారణాసి కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. మసీదులో పూజలు చేసుకునేందుకు అనుమతినిచ్చింది న్యాయస్థానం. జ్ఞానవాపి కాంప్లెక్స్ లో సీల్ చేసిన 10 సెలార్స్ లో పూజలు చేసుకునేందుకు హిందూ వర్గానికి పర్మిషన్ ఇచ్చింది. ఈ మేరకు వారం రోజుల్లో తగిన ఏర్పాట్లు చేయాలని స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. कोर्ट का आदेश है, मैं आपको वही बता रहा हूँ। सभी को जाने की अनुमति होगी जी, सारे लोगों को, भक्तों को, पुजारी को, सारे लोगों को जाने की अनुमति। जी बिल्कुल 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 जा सकते हैं। तो एक बड़ी बात होगी, एक बड़ी बात है कि जहाँ पर मैं ये कहना चाहता हूँ जो जस्टिस KM पांडे ने राम मंदिर में 1 फरवरी 1986 को ताला खोलने का आदेश दिया था, मैं आज के इस ऑर्डर को उसी की तुलना में देखता हूँ। ये इस केस का टर्निंग पॉइंट है, बहुत ऐतिहासिक ऑर्डर है। और जो एक सरकार ने अपनी पावर का दुरुपयोग करते हुए हिंदू समाज की पूजा पाठ रोकी थी, आज कोर्ट ने उसको अपनी कलम से रेक्टिफाई किया है और वहां पे पूजा पाठ के आदेश दिए। ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ఢిల్లీ కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, జ్ఞానవాపి కేసులో హిందువుల సైడ్ కు పెద్ద ఎత్తున విజయం లభించింది. ప్రధానంగా ఈ కేసులో జ్ఞానవాపి బేస్మెంట్ ఏరియాలో దాదాపు 10 ఏరియాలో సీల్ చేసినటువంటి ఏరియాలో పూజలు చేసేందుకు అనుమతించారు. ఆ నేపథ్యంలో వారం రోజుల్లోగా పూజలకు అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయాలని జిల్లా న్యాయస్థానం ఆశ్రయించింది. జిల్లా న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో హిందూ తరపున ఉన్నటువంటి న్యాయవాదులు దీన్ని అతిపెద్ద విజయంగా అభివర్ణిస్తున్నారు. ఇప్పటి వరకు జ్ఞానవాపి మసీదు తీవ్రమైనటువంటి వివాదంలో ఉంది. మొఘల్స్ కాలంలో ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాన్ని ధ్వంసం చేసి ఔరంగజేబు మసీదు నిర్మించారని చరిత్ర చెప్తుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఏఎస్ఐ నిర్వహించినటువంటి సర్వేలో, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్వహించిన సర్వేలో కూడా ఇదే విషయం బయటపడింది. హిందూ దేవాలయాల శిథిలాలపైనే మసీదు నిర్మించారని, అలాగే ఈ దేవాలయ ఆకృతులు స్తంభాలపైన మసీదు డోమును పెట్టారని ఏఎస్ఐ నివేదిక వెల్లడించింది. అలాగే ఈ శిథిలాల్లో తెలుగు కన్నడకు సంబంధించినట్టు కొన్ని శాసనాలు కూడా లభించాయి. రుద్ర, జనార్దన లాంటి దేవుళ్ళకు సంబంధించినటువంటి విగ్రహాలు, శాసనాలు లభించినటువంటి వారం రోజుల్లోనే ఈరోజు జిల్లా న్యాయస్థానం అక్కడ పూజలు చేసుకునేందుకు అనుమతించింది. నిజానికి ఆ బేస్మెంట్ ఏరియాలో శివలింగాన్ని పోలి ఉన్నటువంటి ఒక ఆకారం అక్కడ ఉంది. సో అది ఖచ్చితంగా శివలింగమే. దాన్ని పూజలు చేసేటువంటి ప్రాంతంలో ఉంచాల్సింది పోయి అక్కడ దాన్ని వజూఖానాగా ఉపయోగిస్తున్నారంటే, ఎవరైతే మసీదులోకి ఎంట్రీ అయ్యే ముందు వారు తమ శరీరాన్ని శుభ్రం చేసుకుంటారు. సో ఆ ప్రాంతంలో దీన్ని ఉంచారనేది హిందువులు పెద్ద ఎత్తున అభ్యంతరం చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆ ప్రాంతాన్ని సీల్ చేసింది. సో తాజాగా జిల్లా న్యాయస్థానం అక్కడ పూజలు చేసేందుకు అనుమతించినటువంటి నేపథ్యంలో ఇక జ్ఞానవాపిలో హిందూ పూజాధికారులు మరొక వారం రోజుల్లో ప్రారంభమయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఈ అంశంపై తాము పైకోర్టును ఆశ్రయిస్తామని ముస్లిం సంఘాలు చెప్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.